యేసుప్రభువారు షోర్లో నిలబడి ఏమంటున్నారు? పిల్లలారా, భుజించడానికి ఏమైనా ఉందా? ఆమె చెప్పాలి. పీటర్ అంటున్నారు, ప్యాకెట్లో లేదే. ప్యాకెట్లో ఆమె చెప్పాలి. కానీ యేసుప్రభువారు బయటికి రా, నా యొద్దకు రా, ఇట్లా చెప్పవచ్చు కదా. కొత్త కదా లేనివారు, నన్ను విడిచిపోయినావు కదా, నీకు ఇది కావాలరా, అట్లా కదా పళ్ళు కొరికి ఉండాలి. ఆమె చెప్పాలి. ఏం పిలుస్తున్నా తెలుసా? ఎంత ద్రోహం చేస్తున్నారో అంత మట్టుకు రిలేషన్షిప్ని పెంచుకుంటున్నారు. ఫస్ట్ అన్నారు శిష్యులు అన్నారు, రెండవది అన్నారు శిష్యులను చెప్పలేదు, స్నేహితులు అన్నారు. చివరిగా యేసుప్రభువారు గలిలయ తీరంలో ఉన్నప్పుడు శిష్యులను చెప్పలేదు, అపోస్తలులను చెప్పలేదు, స్నేహితులను చెప్పలేదు. దూరం పోతున్నారు. ఇప్పుడు పరిచయం మర్చిపోయారు, పని మర్చిపోయారు, వాళ్ళకున్న అసైన్మెంట్ మర్చిపోయారు. అంత దూరంగా వెళ్ళి వాళ్ళు రాత్రిలో చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి ఏమీ లేదు. అట్లా ఉన్నప్పుడు స్తోత్రం, దూరంలో నుండి ఆయన పిల్లలారా, పిల్లలారా అంటే ఏం తెలుసా? రే పీటర్, నీ పెద్దవాడు అనుకున్నావా? లేదురా, నీ పెద్దవాడుగా ముదిరిపోయి ఈ తప్పు చేయలే. నీ పసిపిల్లరా, నీకు నడవడం రాదు, రానేదట, నీ రా ఎదట. స్తోత్రం, నీ రోల్ అయి రా, నో ప్రాబ్లం. నిన్ను మరలా చేయబట్టి నేను మరలా సముద్రంలో నీళ్లు పైన నడిపించేవాడు నేను, ఈ భూమిలో నేను నడిపించానా? స్తోత్రం, నడవడానికి ఛాన్స్ లేని చోట్ల నేను నడిపించాను. ఇప్పుడు స్తోత్రం, పాసిబిలిటీ చాలా ఉంది, నా చేత రా, నేను నీ చేయి పట్టుకోపోతున్నాను, నీ రక్షణ దగ్గర వస్తున్నది. వీళ్ళు ఆయనను వెతకలే. సముద్రంలో చేపలు వెతకడానికి వచ్చిన కళ్ళు నా ప్రభువును వెతకడానికి రాలే ఆ మనసు. కానీ స్తోత్రం, నా యేసు ప్రభువారు వాళ్ళు స్తోత్రం వెతక్కి వెళ్ళిన విషయము వాళ్ళ ఉందా లేదా అని చూడలేదు, వాళ్ళు ఆశిస్తున్న విషయం ఉందా లేదని చూడలేదు, వాళ్ళ ఉన్న సక్సెస్ వాళ్ళ ఉందా లేదని చూడలేదు, వాళ్ళ మంచి మనసు వాళ్ళ ఉందా లేదని చూడలేదు. ఆయన చెప్తున్నారు, నీలో లేనిది నా చేతిలో ఉంది, నా ఎదుటికి రా. ఆమె చెప్పాలి. మరలా యేసయ్య చెప్తున్నారు, పో అలే. ఇప్పుడు ఆమె చెప్పాలి. 153 పెద్ద చేప. ఇప్పుడు 35 డిఫరెంట్ ఫిషెస్ ఉంది. ఎక్కడ? గలిలయలో 35 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ గలిలయ షోర్లో ఉంది, లేక్లో ఉంది. కానీ ఆ కాలంలో 153 ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ ఉందంట గలిలయలో. ఆమె చెప్పాలి. ఆ 153 ఫిషెస్ కాదు, 153 రకమైన పెద్ద చేప. అంటే అర్థం ఏం తెలుసా? ఆ షోర్లో ఆ సీలో ఉన్నదిలో పెద్ద చేప ఎన్ని రకమైన చేప ఉంది, అన్నిట్లో ఒక పెద్ద చేప దేవుడు ఇచ్చాడు. అదే నీ లైఫ్లో రాబోతుంది. Catch చేస్తున్నాము. Lord, I receive that greatest blessings. Lord, I receive that greatest blessings in Jesus' mighty name. Amen. మంచివాడికి ఇచ్చి ఉండాలి. యేసుప్రభువారు స్తోత్రం, చాలా మంచివాడు అక్కడ తిరుగుతున్నారు. యేసుప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన శరీరమును తీయడానికి స్తోత్రం ముగ్గురు వచ్చారు. ఆ పేరు మర్చిపోయాను. ముగ్గురు వచ్చారు. మగ్దలన్ మేరీ సమాధికి వచ్చింది. ఆమె చెప్పాలి. ఎవరికి బ్లెస్సింగ్ ఇచ్చి ఉండాలయ్యా? ఆయన శరీరమును అన్ని విడిచిపెట్టి వెళ్ళి అందరు పారిపోయినప్పుడు రహస్య సీక్రెట్ డిసైపుల్ ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చి యేసుప్రభువారు శరీరం తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు? ఆయన సొంత సమాధిలో దీంట్లో రాక్ లోపల పెట్టి అన్నీ చేసేసాడు. ఎవరికి ఇచ్చి ఉండాలి బ్లెస్సింగ్? యేసుప్రభువారు 150 చేప ఎవరికి ఇచ్చి ఉండాలి? ఫినాన్షియల్ బ్రేక్ త్రూ ఎవరికి ఇచ్చి ఉండాలి? బహుమానం ఎవరికి ఇచ్చి ఉండాలి? మగదల మరియాకి ఇచ్చి ఉండాలా వద్దా? ఆయన సమాధిలో పెట్టిన వాళ్ళకు అన్ని ఫ్రాగ్రెన్స్ పెట్టి సమాధిలో యేసుప్రభువును పాతి పెట్టారంట. పెట్టాలి కదా, యేసుప్రభువు వాళ్ళు కదా చేయాలి. ఎవరికి చేసినా తెలుసా? కృతజ్ఞత మర్చిపోయి, ఆయన చేసిన మేలును మర్చిపోయి, ఆయన విడిచి దూరం పోయి, ఆయన ఇచ్చిన పిలుపును మర్చిపోయి, ఆయన ఇచ్చిన అభిషేకమును మర్చిపోయి, అధికారమును మర్చిపోయి, ఆయన చేసిన స్తోత్రం అద్భుతాలు సూచన క్రియలు అన్నీ మర్చిపోయి, ఆయన ఇచ్చిన ప్రామిస్ అన్నిటిని మర్చిపోయి వెనదిరిగిపోయిన ఒక గుంపుకి పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? యేసుప్రభువారు
సేఫ్ జోన్లో ఉన్న 99 గొర్రె పిల్లల్ని వెతకలే. దారి తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్లను నీవు ఈరోజు ఏ ఒంటరితనంలో దారి తప్పి ఉన్నా అక్కడ నీవు వెతకలేన పర్వాలే, నిన్ను వెతకడానికి ఆయన ఉన్నారు. ఈ నిరీక్షణ ఎప్పుడు మర్చిపోవద్దు. నీ రక్షణ వస్తున్నది, నీ బహుమానం వస్తున్నది, నీ జీతం ఆయనతో వస్తున్నది. హల్లెలూయా. ఓకే, దావీదు ఏళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు. సమయాలు వచ్చి మీ ముందు అందరిని నిలిపించి అందరిని పిలిచి దేవుడు చూపిస్తున్నారు, దేవుడు దగ్గర అడుగుతున్నారు, దేవా ఈయనను చూస్తే చాలా దైవ రూపం ఉంది, వీడే అభిషేకం చేయడానికి ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఐఎమ్ రిజెక్టెడ్. సమయాలకి ఇప్పుడు కన్ఫ్యూజన్, మాట్లాడుతున్న దేవుడా లేకపోతే వేరెవరా? రెండవ వాడు చూస్తే ఆరోగ్యంగా చాలా హైట్ అండ్ వెయిట్, దేవా ఈయననే మంచి వారియర్ లాగా ఉన్నారు. దేవుడు చెప్పారు, ఐఎమ్ రిజెక్ట్. ఆమె చెప్పాలి. 7 మంది రిజెక్ట్ అయిన తర్వాత 8వ మంది ఉన్నారా లేదా అని సమూయేలుకి డౌట్ వచ్చింది. మాట్లాడిన దేవుడా లేదా అన్నప్పుడు మెల్లగా అడుగుతున్నారు, పిల్లలు ఎంతైనా వేరెవరైనా ఉన్నారా? పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆమె చెప్పాలి. హలో, మీకు రావాల్సిన క్రెడిట్, మీకు రావాల్సిన బెనిఫిట్, మీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ని స్తోత్రం పర్పస్గా ఆపాలని ఎవరైనా అనుకున్నా, ఆమె నేను చెప్తున్నా, స్తోత్రం ఆది కాలంలో నుండి యుద్ధశూరుడైన శక్తిమంతుడు అని పేరు పొంది లోకంలో అందరిని బెదిరించి అందరిని లోపరుచుకుని స్తోత్రం నేనే ఈ అన్నిటికీ అధికారం చెప్తున్న సాతాను లూసిఫరే నీ ముందు ఆటంకంగా నిలబడిన ఆ ఆటంకమును తొక్కివేయడానికి ఒక శక్తిమంతుడు నీ పాటలో ఉన్నారన్నది నేను మర్చిపోవద్దు. ఆమె చెప్పాలి. ఆయన ఓన్ ఫాదర్ ఆయనకు రావాల్సిన అనాయింటింగ్ని బ్లాక్ చేస్తుంది. దావీదుకు రావాల్సిన జీతము, దావీదుకు రావాల్సిన రివార్డ్, దావీదుకు రావాల్సిన సాల్వేషన్ తప్పకుండా రావద్దు అని చెప్పి దావీదుకున్న ఫాదరే ఆయనను అరణ్యం లోపల పంపించి అక్కడనే రాకుండా చూసుకున్నప్పుడు ఆమె చెప్పాలి, దేవుని దృష్టి యాక్సెప్టెడ్ 7 పీపుల్స్ పైన కాదు, స్తోత్రం రిజెక్టెడ్ 1 పర్సన్ పైన వస్తున్నది. మీరు అనుకున్నారా నేను సింగిల్, నేను ఒంటరిగా పోరాడుచున్నాను, నా ఇంట్లో నేను ఒంటరిగా, నా ప్రార్థనలో ఒంటరిగా, నా పరిచర్యలో ఒంటరిగా, నాకు నా దర్శనంలో ఒంటరిగా, నా కుటుంబంలో ఒంటరిగా, మేము ఒంటరి అయిపోయినామయ్యా. నో ప్రాబ్లం. ఎవరు నిన్ను చూసినా చూడలేకపోయినా అరణ్యంలో నిన్ను వెదకి వస్తున్న ఒక దృష్టి ఉన్నది. ఆయన దృష్టికి నేను దాచి ఉండవు. ఆమె చెప్పాలి. ఇంకా పిల్లలు లేదా అని చెప్పి ఇషాయి దగ్గర సమూయేలు అడుగుతున్నప్పుడు అరణ్యంలో ఒకడు ఉన్నాడు. దావీదుకి అడ్రస్ ఎట్లా చూడు, అరణ్యంలో ఒకడు ఉన్నాడు, వాడు చిన్నవాడు. ఏవాడంట? చిన్నవాడు. అంటే అర్థం ఏంటి? ఈ మేలులు పొందడానికి వాడికి ఇంకా మెచ్యూరిటీ రాలే. ఆమె చెప్పాలి. మీ ఫాదర్ జనరేషనల్ స్తోత్రం సైటానిక్ ఇన్ఫ్లుయెన్సెస్ మీ లైఫ్లో కొన్ని ఆటంకాలు పెట్టుతుంది. మీ తండ్రి ఇంటి అతిక్రమం మీకు రావాల్సిన అనాయింటింగ్ని ఆపుతుంది. దావీదుకున్న తండ్రి ఇంటి అతిక్రమం దావీదుకు రావాల్సిన అనాయింటింగ్ని ఆపుచున్నప్పుడు ఆమె చెప్పాలి, ఆ ఆటంకమును నిర్మూలపరుచుకొని ఒక ప్రవచన మాట చెప్తుంది, వాడు లేదంటే ఇక్కడ విందు సిద్ధం కాదు, ఇక్కడ భోజనం లేదు, వాడు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటా. స్తోత్రం. సమూయేలు అంటున్నారు, నేను మీకు ఒక మాట ప్రవచిస్తున్నాను. మీ ఇంటి స్తోత్రం, మీ 4 fathers, మీ జనరేషనల్ కర్సెస్, మీ జనరేషనల్ సైటానిక్ ఇన్ఫ్లుయెన్సెస్ మీకు రావాల్సిన క్రెడిట్ని ఆపుతుందంటే ఈరోజు ఆ బాండేజెస్ని నా యేసయ్య విరగొట్టి నీ రక్షణ నీకు వస్తున్నది, నీ బహుమానం నీకు వస్తున్నది, నీకు చిత్తం నా దేవుడు ఇస్తున్నారు యేసుక్రీస్తు నామములో. ఆమె చెప్పాలి. మురికి బట్ట, చినిగిపోయిన వస్త్రము, స్నానం చేయలేదు. ఆమె చెప్పాలి.
అరణ్యంలో స్తోత్రం ఎండలో తిరిగి ఒక కాపరి అబ్బాయి అల్లసిపోయి అరణ్యంలో ఆహారం పానీయం లేకుండా ఎండిపోయినలాగా ఆ సౌందర్యం లేదు, అందం లేదు. ఆమేన్ చెప్పాలి. అట్లనే అలసిపోయి వస్తున్నప్పుడు ఆమేన్ చెప్పాలి. 27 సంవత్సరంగా దేశంలో జనాలందరూ శాపగ్రస్తుడు శపించబడిన దావీదు అక్కడ వచ్చి నిలబడుచున్నప్పుడు అందరు కళ్ళు వెలుగుతుంది. వీడు పైన దేశమును ఏలపోతున్న అభిషేకమా, వీడు పైన రాజరిగా అభిషేకమా, వీడు ముందు మనమందరూ సాగిలపడాలా. ఇదివరకు నాకు సర్వంగా ఉన్నవాడు ఇప్పుడు రాజుగా మారారా. అందుకే స్తోత్రం బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు తన తానే తగ్గించుకుని దీనుడుగా ఉంది. స్తోత్రం సిలువ మరణ మరుగున తగ్గించుకున్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనకి అన్ని నామం కంటే గొప్ప